ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చేస్తున్నాను తండ్రి. నాయనా, ఈ సమయంలో తండ్రి నాయన మా బ్రతుకుస్తున్న బైబిల్లో నాయన మీ ఉన్నతమైన మాటలు నాయన ధ్యానించుండగా నాయన మీ ఆత్మ సహాయంతోనైనా మీరు నడిపించండి. సమయోచితమైన ఆలోచన నాకు ఇచ్చి మీరు మాట్లాడించండి. జరుగుతున్న కార్యక్రమంలో తండ్రి అయినా ఎన్నో ఉన్నతమైన మాటలు తండ్రి మీ బిడ్డలకు అందించండి. విని మర్చిపోయేవారు కాకుండా తండ్రి వాక్యాన్ని బట్టి తండ్రి మా జీవితాన్ని మీరు నడిపించుకోవడానికి మమ్మల్ని బలపరచండి. బిడ్డలు తండ్రినైనా పెద్దమైన ఆలోచనతో కాకుండా తండ్రి మీ ఉన్నతమైన మీ మనసుని తెలుసుకుని చక్కని బిడ్డలుగా మేము అందరం కూడా మీ వాక్యాన్ని నేర్చుకున్నట్టు మమ్మల్ని బలపరచండి. జరుగుతున్న కార్యక్రమం మహిమగాక ప్రభావితం చేస్తుంది. క్రీస్తునామం ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. కూడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారు, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ యొక్క ఆదివారం ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఆయనకి కృతజ్ఞులమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినగలిగితే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం ధ్యానించుకుందాం. శరీర ప్రకారము నడుచుకునేవారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకున్నట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. 3వ వచనం, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పరద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోపరిచినట్లు చెరపట్టి. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కనుక పౌలు గారితో ఉన్న వారిని కొంతమంది ఎలాగ ఆలోచించారంటే, వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కానీ శరీర సంబంధులుగా వారు బ్రతుకుతున్నారు అన్నట్టుగా పౌలు గారితో కొరింథీలో ఉన్నవారు అన్నట్టుగా పౌలు గారికి తెలిసి ఆ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇది పౌలు గారు ఏమనే 2వ వచనం, శరీర ప్రకారం నడుచుకొనుచున్నామని మమ్ముని గూర్చి కొందరు అనుకొనుచున్నారు కాదా? వీళ్ళ గురించి కొంతమంది ఏమనుకుంటున్నారంట? శరీర ప్రకారము నడుచుకొనుచున్నామని. అంటే శరీర ప్రకారం నడుచుకోవడం అంటే ఏంటి? శరీర ప్రకారము నడుచుకోవడం అంటే ఏంటి? ఈ శరీర ప్రకారం మనం నడుచుకోవడం అంటే, మనం ఈ శరీరంలో ఉన్నాం కదా, ఈ శరీరంలో ఉన్న మనము ప్రభువును అనుసరించిన తర్వాత మనం ఆత్మ సంబంధులుగా మన ఆత్మని పరలోకంలోకి నడిపించుకోవటానికి ఈ లోక పాపాలు ఎలాగైతే మనలోకి వస్తున్నాయో, మనల్ని ప్రేరేపిస్తున్నాయో, దేనివల్ల ప్రేరేపిస్తున్నాయో ఆ శరీరమును అనుసరించి నడుచుకుంటున్నామని కొందరు అనుకుంటున్నదంట. ఎవరు? పౌలు గారి గురించి. ఇప్పుడు వారికి సమాధానం ఇస్తూ కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు అక్కడ పౌలు గారు. ఏమని? శరీర ప్రకారం నడుచుకొనుచున్నామని మమ్ముని గూర్చి కొందరు అనుకుంటున్నారు. శరీర ప్రకారం నడుచుకుంటున్నారు. ఏమని అప్పుడు పౌలు గారు చెప్తున్నారంటే, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకున్నట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అలాంటి వారికి నేను కఠినంగా చెప్పాలనుకుంటున్నాను.
అలాంటి వారికి మమ్మల్ని శరీర ప్రకారం మీరు నడుచుకుంటున్నారని మీరు మమ్మల్ని అంటున్నారు కదా, అలాగ అన్నవారికి నేను కఠినంగా చెప్పాలనుకుంటున్నాను. కానీ అలాగ నేను కఠినంగా మాట్లాడుకున్నట్లు మీరు మా ఎడల కొద్దిగా జాగ్రత్తగా నడుచుకోండి అని చెప్పేసి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నారు. ఏం చేస్తున్నారు? బతిమాలు కొనుచు. ఇప్పుడు కఠినంగా చెప్పామనుకోండి, ఏమొస్తుంది అక్కడ? ఏమొస్తుంది? కోపాలు వస్తాయి. అవునా? అలా కోపాలు వచ్చి ఇచ్చేస్తే సహోదరి మీద మనం ఏమన్నట్టు కోపపడి. కాబట్టి అంత కఠినంగా నేను కఠిన పడవలసి వస్తుంది, కానీ కఠినంగా చెప్పకున్నట్లు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళని చెప్తున్నారు, బతిమాలుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ అన్న మాటకి సమాధానం చెప్తున్నాడు 3వ వచనంలో. వాళ్ళ అన్న మాటకి సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే 3వ వచనం జాగ్రత్తగా వెళ్దాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఏమన్నారు? మేము శరీర ప్రకారము నడుచుకొనుచున్నాను, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. ఏముంది అక్కడ? మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మీరు ఎలా నడుచుకుంటున్నారు అంటే ఏంటి? శరీరదారులమై నడుచుకోవడం అంటే ఏంటి? మీకున్నట్టే మాకు శరీరం ఉంది, అవునా? మీరు ఎలాగైతే శరీరాన్ని ధరించారు మేము అలాగే శరీరం ధరించాం, అవునా? శరీరదారులమై అన్నారు అక్కడ. శరీరాన్ని ధరించిన వారమై మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. మేము శరీరదారులమై ఉన్నను భూమి మీద. మాకు మీకులాగే శరీరం ఉన్నను, మాకు మీకులాగే ఆయుష్ ఉంది, మాకు మీకులాగే ఆశలు ఉన్నాయి, మాకు మీకులాగే కోరికలు ఉన్నాయి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను అని శరీర ప్రకారము యుద్ధము చేయము అంటున్నాడు. శరీర ప్రకారం యుద్ధం ఏంటి? శరీర ప్రకారం యుద్ధం ఏంటి అంటే, ఇప్పుడు యుద్ధం అనేది ఎలా జరుగుతుందంటే, మనం మన శత్రువుతో యుద్ధం చేస్తాం, అవునా? ఇప్పుడు మనం ఉన్నామండి, మన భారతదేశం ఉంది, మనకు శత్రు దేశాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. అలాగా మన శత్రు దేశాలతో మనం యుద్ధం చేస్తాం, అవునా? ఒక్కోసారి మన ఇంట్లో వెళ్తే మనం ఏం చేస్తుంటాం? యుద్ధం చేస్తాం. పిల్లలు తల్లిదండ్రులతో యుద్ధం చేస్తారు. ఏమైనా కావాలంటే కనుక యుద్ధం చేసి మరి ఏంటి యుద్ధం అంటే ఏంటి? అది కావలసింది ఎలాగైనా దక్కించుకోవడం. అలాగే మేము శరీరదారులమై ఉన్నను. ఈ శరీరానికి ఏమున్నాయి? ఉన్నాయా? ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. కానీ శరీర ప్రకారము యుద్ధము చెయ్యము అన్నాడు. అంటే శరీర ప్రకారం అంటే ఇప్పుడు శరీరానికి ఏదైతే కావాలో దానికి కావలసింది ఎలాగైనా సాధించి దానికి ఇవ్వాలని మేము యుద్ధం చేస్తాం లేదు. ఎక్కడ? ఈ భూమి మీద. అంటే ఈ శరీరానికి ఉన్నాయా? ఈ శరీరానికి ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ శరీరం ఏం చేస్తుంది? యుద్ధం చేయమంటది. యుద్ధం చేయమంటది. ఒకసారి మళ్ళీ అక్కడికి వద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ప్రారంభోచనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. 4వ అధ్యాయము మొదటి వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం తీసారా? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగోచ్చల నుండి కదా. చూడండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అంటే మనలో కూడా యుద్ధం ఒకటి జరుగుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా? మనం యుద్ధం చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నామా? మనం దేనికోసం యుద్ధం చేస్తున్నాం? మీరు జాగ్రత్త చెప్పండి. చేస్తూ మనం ఏమనుకుంటున్నాం అంటే యుద్ధం చేయడం లేదనుకుంటున్నాం. మన యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో మనం లేవనుకుంటున్నాం. అర్థమవుతుందా? పౌలుగా చెప్పింది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధం చేయమంటున్నారు. ఎవరు? పౌలు గారు. ఇందుకు శరీర ప్రకారం యుద్ధం అంటే ఏంటి అని మనం చూడగలిగితే కనుక యాకోబు పత్రికలో అంటున్నాడు 4వ అధ్యాయం మొదటి వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అంటే మనలో యుద్ధములు పోరాటాలు కూడా దేని నుండి కలుగుచున్నవి అని చెప్పి వేటి నుండి కలుగుతున్నాయి చెప్తున్నాడు. చూడండి,
మీ అవయవములో పోరాడు మీ భోగు ఇచ్చిన నుండియే కదా. ఏంటండి, మనలో యుద్ధాలు పోరాటాలు దేని వల్ల కలుగుతున్నాయంట? మన శరీరంలో ఉన్న అవయవాలకి భోగేచ్ఛలు ఉన్నాయంట. ఎప్పుడైనా గమనించామండి? మన శరీరంలో ఉన్న అవయవాలకి ఏమున్నాయి? భోగేచ్ఛలు ఉన్నాయి. అది శరీర ప్రకారం యుద్ధం చేయడం అంటే. ఈ శరీర ప్రకారం యుద్ధం చేయడం అంటే ఏంటంటే, మన శరీరంలో ప్రతి అవయవానికి ఏముందంట? భోగేచ్ఛలు ఉన్నాయి. అలాగా ఈ యొక్క అవయవాలకున్న ఆశ కానీ, లేకపోతే వాటికి కలిగిన కోరిక కానీ తీర్చడం కోసం మనం ప్రయాసపడతాం చూడండి. దాని గురించి ఏదైనా చేయడానికి తెగిస్తాం చూడండి. దాన్నే యుద్ధం. దాని కోరిక తీర్చడానికి మనం చేసేదాన్నే యుద్ధం, పోరాటం అని అంటున్నారు అక్కడ. పిల్లలు జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే మేము పోరాడుతున్నది మా శరీరంలో ఉన్న కోరికల కోసం మేము పోరాడడం లేదు. శరీరదారులుగా ఉండి బ్రతుకుతున్నాం, కానీ శరీరానికి అవసరమైనది మట్టిగా మేము ఇస్తున్నాం. కానీ మా శరీరంలో మాకు అవయవాలు ఉన్నాయి, కానీ శరీరంలో ఉన్న అవయవాల యొక్క కోరికలు తీర్చడానికి మేము శరీర ప్రకారం మేము నడుచుకుంటూ లేదు. మేము అలాగనుకుంటే మేము ఎన్నో సంపాదించుకోవాలి, మేము ఎంతో భ్రష్టులుగా బ్రతకాలి లోకంలో, కానీ మేము అలాగా నడుచుకుంటూ లేదు అన్నాడు. ఈరోజు మనం శరీరంలో ఉన్న అవయవానికి ఉన్న కోరికల గురించి మనం ఆలోచిస్తే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క ఆశ. మొత్తానికి శరీరం ఏం చేస్తుందంట? ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఏం చేస్తున్నాయంట? మనల్ని పోరాడడానికి తోడ్పడుతున్నాయి. అంటే ఈ లోకంలో దానికి కావాల్సింది సంపాదించుకోవడం కోసం మనల్ని వాడుకుంటుంది. కానీ ఆ యుద్ధంలో మనం ఉంటూ కూడా నేనేమి శరీరం కోసం యుద్ధం చేస్తలేదని మనం అనుకుంటున్నాం. ఈ శరీరం కోసం నేనేమి యుద్ధం చేస్తలేదని అనుకుంటూ ఈ శరీరానికి కావలసిన వాటిని మనం సమకూర్చుకోవటానికి యుద్ధం చేస్తున్నాం. అందుకే అన్నాడు అక్కడ యాకోబు గారు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధములను పోరాటం దేని నుండి కలుగుతున్నాయి అనుకున్నది? మీరు ఎందుకు మీరు దేనికి యుద్ధం చేస్తున్నారు అనుకున్నారు? మీ అవయవంలో పోరాడు మీ భోగు ఇచ్చిన నుండి కదా. మన అవయవాలకి ఏముంది? మన అవయవాలకు భోగిచ్చ అంటే ఏంటండి? భోగం అంటే ఏంటి? భోగి ఇచ్చ అంటే నాకు అది కావాలని ఇష్టపడుతున్నావు. ఇచ్చ అంటే ఇష్టం అని. భోగి ఇచ్చ అంటే అది నాకు కావాలని నువ్వు ఇష్టపడుతున్నావు. అవునా? అది నాకు కావాలని ఇష్టపడి ఏం చేస్తున్నావు? పోరాడుతున్నావు. నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఏం చేస్తావు? ఇంట్లో అమ్మతో పోరాడుతావు, నాన్నతో పోరాడుతావు. ఆ పిల్లకాయలు నాకు నచ్చలేదంటే ఆ అమ్మాయితో పోరాడుతావు. ఒకవేళ అమ్మాయి నీకు దక్కట్లేదంటే ఏం చేస్తావు? ఆ అమ్మాయి ప్రాణం తీసి, లేదండి నీ ప్రాణం తీసుకొని ఏదోలాగా ఈ దేనికి అంత ఆరాటం అంటే ఆ అమ్మాయి పట్ల నీకు ఏముంది? ఇష్టం, కోరిక, ఆశ. అవునా? అలాగా ఒక అమ్మాయి పట్ల కావచ్చు, ఒక వస్తువు పట్ల కావచ్చు, లేదంటే నీకు ఏదైనా ఒక దాని పట్ల ఈ లోకంలో ఉన్నదాన్ని నువ్వు చూసి అది నాకు కావాలని అనుకుంటూ దానికోసం నువ్వు చేస్తున్నావు ఉందో చూడండి, దానికోసం అవసరమైతే నీ ప్రాణాన్ని ఇస్తున్నావు చూడండి, అది నీ యొక్క అవయవంలో ఉన్న భోగేచ్ఛ. దానికోసం చంపడానికైనా రెడీ, చావడానికైనా రెడీ. తండ్రి బండి కొనలేదని ఆత్మహత్య అనండి. ఇలాగా చూసుకుంటూ పోతే మనకి అనేకమైన వాటి పట్ల మనకి ఏమున్నాయి? ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఆ ఆశలు కోరికలు దేనివి? మన ఆత్మీయ, మన శరీరానియా? శరీరాని. మరి ఆ శరీరము
నిష్ప్రయోజనము. ఆ శరీరాన్ని మనం ఎంతవరకు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే దానికి అవసరత. ఆ శరీరానికి ఎంత సంపాదించుకున్నా మనం ఆ శరీరానికి ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా ఎన్నో కోరికలు దానికి వస్తాయని తెలిసినా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళా ఆ శరీరం కొరకే యుద్ధం, మళ్ళీ తాపత్రయం. అలాగే కొందరు అనుకుంటున్నారు పౌలు గారి గురించి. అలాగే అనుకుంటున్నప్పుడు ఆయన బాధపడి అప్పుడు చెప్తున్నారన్నమాట, మేము శరీరదారులమై నడుచుకొనిచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఒకసారి చూద్దాం అక్కడికి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీరం ప్రకారం యుద్ధము చేయము. అదిగో మేము శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీరాల్లో ఉన్నాం కానీ మేము కూడా మీకులాగే బ్రతుకుచున్నాం. కానీ మేము మాకున్న కోరికలను బట్టి, మాకున్న శరీర సంబంధమైన ఆశలను బట్టి మేము యుద్ధం చేయడం లేదు. మరి మేము ఏం చేస్తున్నాం అని చెప్తున్నాడు 3వ వచనంలో. 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడజోయులను జాలినంత బలము గలవై ఉన్నవి. ఇంతకీ మా యుద్ధోపకరణములు ఎలాంటివంట? 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఈయనకి కూడా యుద్ధం ఉంది, మాకు యుద్ధం ఉంది, మేము యుద్ధం చేస్తున్నాం. కానీ మా యుద్ధం మీరు అనుకున్నట్టు మీ శరీర సంబంధంగా యుద్ధం చేయడం లేదు. మా యుద్ధోపకరణములు ఎలాంటివి అనుకుంటున్నారు? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నదంట. మేము పట్టుకున్న ఆయుధాలు ఎలాంటివి అనుకుంటున్నారు? దేవుని ఎదుట దుర్గములు అంటే దేవుని శక్తిని, లేకపోతే దేవుడి యొక్క గుణాన్ని, దేవుడి యొక్క లక్షణాన్ని కనబడనివ్వకుండా దేవునికి ఎదుట ఒక దుర్గము, అంటే దుర్గముని పెద్ద కోటలాడిది కట్టేసింది. ఎవరు? అపవాది. దేవుడి గురించిన గుణలక్షణము, దేవుడి గురించిన అదృశ్య లక్షణాలు, దేవుడు అంటే ఎవరో తెలియవలసిన లోకానికి తెలియకుండా ఆ దేవుని ఎదుట ఒక పెద్ద దుర్గములు కట్టేసింది. ఆ దుర్గమును పడద్రోయజాలనంత శక్తి గల యుద్ధోపకరణములు మేము ధరించుకుని ఉన్నాం. మేము చేస్తున్న యుద్ధం మీకు కనబడటం లేదేమో. మేము శరీరదారులుగా యుద్ధం చేయడం లేదు. శరీరదారులుగా యుద్ధం అంటే ఎలా ఉంటుంది? శరీరంలో ఉన్న కోరికలను బట్టి, శరీరంలో ఉన్న అవయవాల యొక్క ఆశలను బట్టి ప్రవర్తిస్తాం మేము. అవునా? మేము అలా ప్రవర్తించడం లేదు కదా మీ ముందు. మరి మేము ఎలాగున్నాం? మా యుద్ధోపకరణాలు అలాంటివి అనుకున్నారు. ఇంకో దేవుని ఎదుట ఉన్న దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. ఆ యుద్ధోపకరణాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయా? ఆయన దగ్గర ఉంది, మన దగ్గర ఎందుకు లేవు? ఆయన దగ్గర ఉన్నాయా అంటున్నాడు. ఆయన యుద్ధోపకరణాలు ఏం చేస్తాయంట? ఆయన ధరించుకున్న యుద్ధోపకరణాలు ఏం చేస్తాయి? ఆ కోటని లేకపోతే ఆ దుర్గములను పడగొడుతున్నాయంట. మనం పడగొడుతున్నామా? మనది ఏ యుద్ధం? శరీర యుద్ధం. మనం చేస్తున్న యుద్ధం అదే అంటున్నాను. మనం చేస్తున్నాం కానీ యుద్ధం మన శరీర కొరకు చేస్తున్నాం, కానీ చెయ్యట్లేదు అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? చెయ్యట్లేదు అనుకుంటున్నాం. కానీ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఆ యుద్ధోపకరణాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని ఎదుట ఉన్న దుర్గములను పడద్రోయాలి. ఎందుకంటే మనం దీనికి వచ్చాం, యుద్ధానికి వెళ్ళేవాడంటే ఎవరో సైనికుడు. అలాంటి సైనికుడి గురించి మాట్లాడుతూ పౌలు గారు ఒక మాట అంటున్నారు, చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము.
4వ సైనికుడును సైనికుడైన వాడు ఎవడును యుద్ధమునకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మనం ఎవరంట 3వ వచనంలో అంటారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో పోరాడము అంటున్నారు. నాతో కూడా శ్రమ అనుభవించము తిమోతికి చెప్తున్నాడు. ఎవరికి సైనికుల వలె? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె. క్రీస్తు ఎలా పోరాడాడు? మంచి సైనికుని వలె. అవునా? అలాగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించమంటున్నాడు. నువ్వు కూడా ఆ క్రీస్తుకి సైనికుడు అయితే, నువ్వు కూడా ఆ క్రీస్తు చేసిన యుద్ధంలో నువ్వు కూడా ఒక సైనికుడి వలె యుద్ధం చేస్తే గనక మంచి సైనికుని వలె నాతో కూడా ఏం పడాలి? శ్రమను అనుభవించాలి. అంటే మంచి సైనికుడు ఏమవ్వాలి? దేనికి శ్రమ? క్రీస్తు కొరకు. అదే శ్రమ అంటే క్రీస్తు కొరకు. అంటే ఇప్పుడు మన శరీరం ఏదైతే అడుగుతుందో అది ఇవ్వలేనప్పుడు మన ఆత్మ లేకపోతే మన మనస్సు ఏమవుతుంటదండి? కృంగిపోతూ ఉంటుంది. అది కావాలనిపిస్తుంది కానీ అది పొందుకోలేం. అది చెయ్యాలనిపిస్తుంది, అది చెయ్యలేం. అలా ఉండాలనిపిస్తుంది, అలా ఉండలేం. అలాంటప్పుడు ఏం చేస్తుంటది? నలిగిపోతూ ఉంటాం మనం. యుద్ధానికి వెళ్ళే వాడికి అక్కడ యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా వాడికి ఇంటికాడ భార్య గురించి, పిల్లల గురించి, ఏదైనా ఇక్కడ పండగ జరుగుతుంది అనుకోండి, అక్కడ ఎలా ఆలోచిస్తాడు? నేను ఇప్పుడు కూడా నా భార్య దగ్గర, నా పిల్లల దగ్గర, నా తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటే చక్కగా బజార్కి వెళ్ళి బట్టలు కొనుక్కొని ఒక మంచి కూర ఒకటి కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చి మంచి ఫెస్టివల్ చేసుకొని ఏం చేస్తుంటుందో అక్కడున్న వాడికి ఏ ఆలోచన ఉంటుందా? ఉంటుంది. అలాగే ఆలోచిస్తూ వాడు ఏమైపోతుంటాడు? నలిగిపోతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, జ్ఞాపకాలను ఏం చేస్తుంటాడు? చంపేసుకుంటూ ఉంటాడు. అవునా? అలాగే ఇప్పుడు మనం క్రీస్తు కొరకు యుద్ధం చేస్తున్నాం. లోకమంతా కూడా దేవుని యొక్క తత్వాన్ని, దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియకుండా దుష్టుడు ఏం చేశాడంటే పెద్ద కోటని కట్టేశాడు. ఆ కోటని పడగొట్టడానికి సైనికులుగా మనం ముందుకు వచ్చాం. అలా సైనికులుగా వచ్చిన మనము మరలా మనతో పాటు ఉన్నవాళ్ళు లేకపోతే మన సంబంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించో లేకపోతే నీ శరీర ఆశలను బట్టో మరలా ఈ జీవన సంబంధమైన వాటికి నువ్వు విడిచిపోతే ఏమన్నాడు అక్కడ? ఏమన్నా 4వ వచనంలో, సైనికుడు ఎవడను యుద్ధములకు పోయినప్పుడు తను దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో మళ్ళా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సైనికుడు ఎవరు కూడా మరలా ఈ జీవనం గురించి ఆలోచించడు. అక్కడ యుద్ధం గెలవాలి, విజయం సాధించాలి. అది సైనికుడికి ఉండే గురి. సైనికుడికి ఉండే గురండి. మరి ఈరోజు అదే సైనికులుగా, క్రీస్తు సైనికులుగా మనం వచ్చి ఉన్నాము. వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటున్నాము? శరీర ప్రకారం యుద్ధం చేసేవారిగా ఉంటున్నామా? లేకపోతే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె దేవుని ఎదుట కట్టబడిన దుర్గములను పడగొట్టే సైనికులుగా మనం పోరాడుచున్నాం? ఏ ఆయుధాలు మనం ధరించుకున్నాం? మన శరీర అవయవాలకున్న భోగేచ్చలనే ఆ కోరికలు తీర్చుకున్న ఆయుధాలు మనం ధరించుకున్నామా? లేదంటే గనక దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచములైన ఆత్మీయ యుద్ధోపకరణములు ధరించుకొని దేవుని ఎదుట కట్టబడిన దుర్గములను పడగొట్టే సైనికులుగా మనం పోరాడుచున్నామా? అది ఎప్పుడు మనకి తెలియాలండి. తెలియలేదనుకోండి మనం ఎలా ఉంటామంటే నూతిలో కప్పేమనుకుంటుంది, ఇదే ప్రపంచం. అలాగే మనం కూడా ఏమనుకుంటుంటే నిజమే, నేను ప్రభుని నమ్ముకున్నాను, పరలోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటాం. కానీ మనం వీటి కోసం పోరాడుతున్నాం, మనం వీటి కోసం ఆలోచిస్తున్నాం, వీటి కోసం మనం యుద్ధం చేస్తున్నాం.
మనం వీటి కోసం నేను దేనికోసం ప్రయాసపడుతున్నాను, నీ మనసును అడుగు, నీ మనస్సాక్షిని అడుగు చెప్తుంటాడు. మన మనసే మనకు చెప్పేస్తూ ఉంటుందండి ఒకసారి. మనం దేనికోసం ఆలోచిస్తున్నామో, దేనికోసం పోరాడుతున్నామో, దేనికోసం యుద్ధం చేస్తున్నామో, ఇటువైపు మనం పరుగులు తీస్తున్నాము, ఈ ఆలోచన కరెక్టా కదా, నేను చేస్తున్న పని కరెక్టా కాదని నీ మనసు నీకు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే నీ మనసు నిండా దేవుని వాక్యం ఉంది కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నాం, వాక్యాన్ని పక్కకు పెడుతున్నాం, దీన్ని ఫాలో అవుతున్నాం. కానీ మనం ఏం చేయాలి, వాక్యాన్ని ఫాలో అవ్వాలి, దీన్ని చంపాలి. యుద్ధం అంటే అది, దీన్ని చంపాలి. మనం దాన్ని చంపాలి, కానీ చంపడం లేదు. కానీ పేతురు అన్నట్టు చూడండి ఒక మాట, చక్కని మాట. పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన రెండో అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఇచ్చలను విసర్జించి, చూడండి, ఆత్మకు వ్యతిరేకముగా పోరాడు శరీర ఇచ్చలు. అంటే ఇవి ఏం చేస్తుంటాయి, ఆత్మకు వ్యతిరేకంగా నీ ఆత్మను పరలోకానికి పంపించడానికి పోరాటం చేయాలి నువ్వు. కానీ నీ ఆత్మకు వ్యతిరేకంగా ఏం చేస్తుంటాయి, ఏం చేస్తున్నాయంట, శరీరేచ్ఛలు. అదే అన్నాడు అక్కడ. మనము ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. మన యొక్క స్థితిని గుర్తు చేస్తున్నారు. మీరు వీటి గురించి పోరాడుతున్నారు, వీటి గురించి పోరాడుతున్నారు కదా. మనం పరదేశులం, మనం వెళ్ళిపోవలసిన వారు. ఎందుకు వాడి గురించి పోరాడతారు, ఎందుకు వాడి గురించి ఆలోచిస్తారు, ఎందుకు అవి కావాలని ప్రయాసపడుతున్నారు? మనం పరదేశులం, యాత్రికులమై ఉన్నాము కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఈ శరీరాశలు ఏంటనుకుంటున్నారు, ఆత్మకు వ్యతిరేకమేమి. ఒక్కసారి దీని గురించి నువ్వు ఆలోచించావు ఇంకా జీవితాంతకాలం దీనికోసం ఆలోచించమంటుంది. అందుకే ముందు మనం దేన్ని జయించాలనుకుంటున్నారు, మనల్ని మనం జయించుకోవాలండి. దీన్ని జయించకుండా ముందు మనం ఏమైనా కంట్రోల్ చేయాలనుకుంటాం, నా భార్యని కంట్రోల్ చేయాలనుకుంటాం, నా పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటాం, లేకపోతే ఎదటోడికి ఏదో నీతులు చెప్పాలనుకుంటాం. అది కాదు ముందు మనం చేయవలసింది. ముందు మనం దేన్ని జయించాలంట, శరీరాన్ని జయించాలి. ఎందుకంటే ముందు నిన్ను జయించాలి. ఎందుకంటే అనేక మంది మన చరిత్ర చూస్తే కనుక చాలానే జయించారు, కానీ ఎవ్వరు కూడా దేన్ని జయించలేదు, శరీరాన్ని జయించలేకపోయారు. దీనికి ఇది పెట్టకూడదు, అది పెడితే నీకు నష్టం అని జరిగినప్పుడు దాన్ని పెట్టకూడదు. నువ్వు ఆపగలుగుతున్నావా? ఆపలేకపోతున్నావు. పెట్టేసి అడ్జస్ట్ అయిపోతున్నావు. అదే అక్కడ మాట్లాడుతున్నాడు పేతురు గారు. పౌలు గారు అదే అన్నాడు, నువ్వు శరీర ప్రకారము యుద్ధం చేయడం లేదు. ఎందుకైనా అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, ఒకడు ఆయన మాంసం తింటే ప్రభువు నుంచి తొలగిపోతాడని మాంసం తినడం మానేశాడు. అసలు చెప్పాలంటే మనం మానేస్తామా? మానేసినా మళ్ళీ మొదలెడతాడు. మరి ఆయన ఏమన్నాడండి, ఆయన ఇంకెన్నటికి మాంసం తిన్నాడు. నేను మాంసం తినడం వల్ల ప్రభువులో నుండి ఒక ఆత్మ వెళ్ళిపోతుంది, నా సహోదరుడు ఏమైపోతున్నాడు, అభ్యంతరం కలుగుతుంది నేను మాంసం తినడం వల్ల. అందుకని నేను ఎప్పటికీ మాంసం తిన్నాడు. అలా నిర్ణయం తీసుకోగలవండి? ఆ యుద్ధం ఏ యుద్ధం అనుకున్నారు? మీరు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని బయట ఉండండి, నేను వచ్చేస్తానంటాం మనం. లేదా వాడికి అలవాటు చేయడానికి చూస్తాం. ఏముండదండి. మన అబ్రహాం ఏం తిన్నాడు, దావీదు ఏం తిన్నాడు అనుకున్నదా? వాళ్ళందరూ తిన్నారు, మనం తినాలి. మీరు అన్ని ఒకప్పుడు ఇప్పుడు పట్టించుకోకూడదు అంటాం. పౌలు గారు ఎంతకేంటి ఏమంటారంటే, అన్నీ చేయగలిగే స్వతంత్రం నాకు ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. చెయ్యాలంటే అది నేను చేసేచ్చు, కానీ దానివల్ల ఒకరికి అభ్యంతరం కలుగుతుంది అంటే కనుక
ఆ విషయంలో నేను ఏం చేస్తాను, దాన్ని చేయడం మానేస్తాను. ఎందుకు దానివల్ల ఉపయోగం ఉంది? ఇప్పుడు దానివల్ల ఏంటి, ఇప్పుడు మాంసం తినాలని తన కోరికను ఎందుకు చంపేసుకోవాలంటే పౌలు కదా, మాంసం తినాలని తన కోరికను ఎందుకు చంపేసుకోవాలి? మనం మనం ఆలోచిస్తామండి, ఒక పక్కవారి గురించి, ఒక ఆత్మ గురించి మనం ఆలోచించగలమా? మన మాట తీరే మనం మార్చుకోం, మన మాట తీరే మార్చుకోం, మన ఆలోచనే మనం మార్చుకోం. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం, మనం ఇలా ఆలోచించడానికి ఏం చెప్తున్నాడు, అభ్యంతరకరంగా ఉంది కదా, లేకపోతే వాళ్ళకి ఇలాగ ఉంది కదా, హాస్టల్లో మెనూ ఇచ్చేస్తారు. మార్చుకుంటాం. కానీ పౌలు అంటున్నాడు, మేము శరీర ప్రకారము యుద్ధం చేయవాలని కాదు, మేము ఇంక దీని గురించి ఏం ఆలోచించడం లేదు, దీన్ని చిరక్కుడేస్తున్నాను, దీన్ని నలిపేస్తున్నాను నేను అన్నాడు పౌలు. దీన్ని శరీరాన్ని నలిపేస్తున్నాను నేను, ఉపవాసం పెడేస్తున్నాను, దెబ్బలు తినిపించేస్తున్నాను, నేను కొండలంట గుట్లంట తిప్పేస్తున్నాను. దీనికి టయానికి ఏదో పెట్టాలి, బాబు ఇక్కడ ఆరోగ్యం దెబ్బతింటది, ఇక్కడ నేను భరించలేను అనే స్థితిని దీనిలో నుంచి తీసేస్తాను. మరి ఏం చేస్తున్నావు? నలిపేస్తున్నాను దీన్ని. మరి యుద్ధం దేనితోని? అంధకారం మూసేసిన హృదయాలకి వాక్యంతో వెలుగు నింపి దేవుడి యొక్క గొప్పతనాన్ని నింపేస్తున్నారు. వాళ్ళు అంధత్వంలోంచి వెలుగులోకి నడిపించేస్తున్నారు. అది మేము చేస్తున్న యుద్ధం. మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం. మరి మనం నిజంగా ఆలోచించండి, మనం ఏం చెప్పుకోవడానికి, అలా పౌలుగా చెప్పుకోవడానికి మనం ఏం చెప్పుకోగలం? ఒక గొప్ప విషయాన్ని, నేను పలానా విషయంలో ఇది మార్చేసుకున్నానండి, పలానా సహోదరుడి నిమిత్తం నుంచి నేను మార్చుకున్నానండి, వాక్యానికి వ్యతిరేకమైన ఈ విషయాన్ని నేను విడిచిపెట్టేశానండి మనం చెప్పుకోవడానికి ఏముందండి? చెప్పుకోగలం మనం? అందుకే అన్నా, మన మనస్సాక్షిని అడిగితే మనం దేని గురించి యుద్ధం చేస్తున్నాం మనకి చెప్పేస్తుంది. మన మనస్సాక్షి మన మీద ఏం చేస్తుందంట? నేరారోపణ చేసేస్తుంది. ఎందుకంటే మన మనస్సాక్షి మనం గద్దించినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? దాన్ని విడిచిపెట్టి దాన్ని తోలనాడి మనకు నచ్చినట్టుగా మనం బ్రతకడానికి చూస్తున్నాం. అందుకే పేతురు గారు అంటున్నారు, ఏమని అంటున్నారండి? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నది కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. విడిచిపెట్టేయండి. మీరు విడిచిపెట్టాలి వాటిని, మరలా వాటిని పట్టుకోకండి. ఎందుకు విడిచిపెట్టాలంటే శరీరాశను? రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఉంటుంది గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదరు. చూడండి ఇక్కడ అంటున్న మాట ఏంటి? కాబట్టి సహోదరులారా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరానికి ఏం కాదంట? రుణస్థులము. రుణస్థులు అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికైనా మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, వాడికి ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తుంటాం? బాబాడి దగ్గర ఒక 50,000 తీసుకున్నాంట బాబా అని చెప్పేసి ఇది అప్పు తీర్చాలంటే ఏం చేస్తామండి? అది వచ్చినప్పుడు వడ్డీ ఇవ్వడము, వాడి డబ్బులకు వచ్చినప్పుడు వాడికి ఎంతో కొంత ముట్టరించాక ఏం చేస్తాం? కొంత పక్కన దాస్తామా? అలాగే ఏదో దీనికి రుణపడిపోయినట్టు మనం దేని గురించి దాచుకున్నాం? దీనికి ఏదో రుణం ఉండిపోయాడు, దీని గురించి దాచేస్తున్నాం, దీని గురించి దాచేస్తున్నాం. అందుకే పౌలు అన్నారు, అక్కడ ఏమన్నారు? శరీరముకు రుణస్థులము కావు, శరీరానుసారంగా ప్రవర్తించడానికి. మనం అలా ప్రవర్తిస్తున్నాం కదా, అలా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్థులు ఏం కాదు. దీనికి ఏదో మనం రుణపడి ఉన్నాం, దీనికి పెట్టాలి, దీనికి టయానికి ఇచ్చేయాలి అనేది ఏమీ లేదు. ఒక పూట ఎప్పుడైనా
ఫుడ్ మానేసామని మనం అంటే ఈరోజు అంటే కావాలని కాదండి, వాస్తవానికి పలానా దిక్కు వెళ్ళామండి, సువార్తకి వెళ్ళాం, అక్కడ బండి ప్యాచ్ చేయింది ఏదైనా మొత్తానికి తినలేకపోయాం, ఫుడ్ దొరకలేదు మనకి, ఉండగలమా? ఉండగలమా? కానీ సువార్తకి వెళ్ళేది ఎవరో పౌలు గారు ఒక రాత్రి ఒక పగలు దేంట్లో ఉండిపోయాడంట, వాడబద్దలైపోయి సముద్రంలో ఉండిపోయాడంట, సముద్రంలో ఉండిపోయాడు. మన రాత్రి పూట సముద్రం దగ్గరికి వెళ్ళగలమా? సముద్రం మధ్యలో ఎలా ఉండిపోయాడంటే చెక్క మీద వాడబద్దలైపోయి సముద్రంలో ఉండిపోయాడు ఒక పూట కాదు ఒక రోజు. అందుకు వారు శరీరం కోసం ఎక్కడ ఆలోచించలేదండి, శరీరం కోసం ఎక్కడ ఆలోచించలేదు. అందుకే మనం చేస్తున్నదంతా శరీరానికే. మనం ఎప్పుడు కూడా మన శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, దీన్ని ఎప్పుడైనా కష్టపడతామా? కష్టపెట్టాం. అందుకే దేవుడి వాక్యం మనకి ఏం చెప్తుందంటే కనుక మనల్ని ఏమని హెచ్చరిస్తుందంటే, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరములకు రుణస్థులము కాము, వీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత బ్రతికం మనం, అవునా? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైనా మనల్ని ఏం చేశాడైనా మళ్ళీ జీవింపజేశాడు. ఇప్పుడు జీవింపజేసిన తర్వాత మనం దేనికోసం కూడా ఆలోచన కలిగి ఉండాలి, దేనికోసం యుద్ధం చేయాలి? ఆత్మ కోసం పోరాడాలి మనం. కానీ మళ్ళా శరీర సంబంధమైన యుద్ధంలో మనం మునిగిపోయాం అనుకోండి, వీరు చావవలసిన వారే ఉన్నారు అంటున్నారు. వీరు చావవలసిన వరి చూసి చనిపోతారు, చావవలసిన వారే విందులు గాని ఆత్మ చేత శారీరక క్రియలను ఏమని శారీరక క్రియలను చంపిన ఎడల. ఈ శారీరక క్రియలను ఏం చేయాలి? మీరు చంపాలి. మీకు పుడుతున్న కోరికలను చంపాలి, మీకు పుడుతున్న ఆశలను చంపాలి. ఇలా చంపగలిగి నువ్వు యుద్ధంలో గెలవాలి. ముందు నీ శరీరం నువ్వు జయించగలిగి నీ మనస్సాక్షి నీ మీద ఏం చేయకూడదు? దోషారోపణ చేయకూడదు. అప్పుడు నీ భార్యకి నువ్వు చెప్పచ్చు, నీ పిల్లలకు నువ్వు చెప్పచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చెప్పచ్చు. ఆశించవద్దని చెప్పు, నీవు ఆశించదవా? దొంగలించవద్దని చెప్పు, నీవు గుళ్ళను దోచదవా? చెప్పడమైతే నువ్వు చెప్తున్నావు, మరి నువ్వు అలా ఉంటున్నావా? అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది తినకూడదు, లేకపోతే ఇది చేయకూడదు అని నువ్వు చెప్తున్నావు కదా. మనం అలా ఉండకూడదండి, మనం అలా మాట్లాడకూడదండి, మనం అలా చేయకూడదండి, మన చూపులు అలా ఉండకూడదండి, మన ప్రవర్తన అలా ఉండకూడదండి అని మనం చెప్తున్నాం కదా. ఇక్కడ మన దేవుడి పట్ల నిర్లక్ష్యం వహించకూడదని మనం చెప్తున్నాం కదా. అలా చెప్తున్న నువ్వు ఉండగలుగుతున్నావా అని అడుగుతున్నాడు పౌలు. కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చంపేశారు వాళ్ళ ఆశల్ని. వాళ్ళు కనీసం దేవుడికి అవి ఆటంకం కాదండి, దేవుడి పరలోక రాజ్యానికి ఆటంకం ఏం కాదు, మాంసంగా వెయ్యి. కానీ అలాంటి వాటి గురించి కూడా ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేనికి విడిచిపెట్టేశాడు? సహోదరునికి అభ్యంతరం అందుకే విడిచిపెట్టాడు. కాబట్టి మనం పోరాడే ఈ పోరాటంలో మన యుద్ధోపకరణాలు ఏవై ఉండాలంట చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు, మనం పోరాడుతున్న ఈ పోరాటంలో మనకు ఉండవలసిన యుద్ధోపకరణాలు ఈ లేకపోతే గనక వాస్తవానికి మనం పోరాడలేం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 ఒకసారి చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించినట్లు. అంటే మీకు ఈ తంత్రాలన్నీ కూడా వేస్తున్నది ఎవరు? అపవాదేనా? అవునా? మన అపవాది తంత్రములు ఎరగని వారము కాదు. ఎందుకు? ఆల్రెడీ అపవాది ఎవరిని ఎలా పడగొట్టాడో మనం చూసామంటే వాక్యాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. అవునా? ఒక గెహజీ కానివ్వండి, యోధా కానివ్వండి, దావీదు కానివ్వండి, యోనా కానివ్వండి, ఎలా పడిపోయాడు? దావీదు ఎలా పడిపోయాడు?
శరీరాశికేనా? చూసారా? అవునా? కోరిక తీర్చుకోవాలనుకున్నాడా? అవునా? పడిపోయాడా? పడిపోయాడు. ఎవరేసారా తంత్రం? అపవాదండి. అందుకే అన్నాడు, మనం అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారమగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకుని దేవుడు ఇస్తున్నారంట. ఆయన ఎదిరించాలన్నా, లేకపోతే వాడి యొక్క తంత్రాలకి మరలా మనం వాడికి ఎదురు దెబ్బ కొట్టాలన్నా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోండి. ఏంటంటే అవి ధరించుకొనిడి. ఏలే అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఏలనగా మనం పోరాడుచున్న దేనితోనంట? దేనితోని? శరీరులతో కాదు. మనం పోరాడేది శరీరాలతో కాదండి. వాళ్ళ లోపల ఉందో చూడండి, వాళ్ళ లోపల ఉందో చూడండి. ఏంటది? అంధకార శక్తి. అదే అన్నాడు, శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు. ఎవరంట? వారు అంధకార సంబంధమగు లోకనాథులు. లోకాన్ని వెళ్తున్నారు వీళ్ళందరూ, కానీ వారు ఎవరి సంబంధంలో ఉన్నారు? అంధకార సంబంధములు లోకనాథులు. కాబట్టి మనం వాళ్ళ యొక్క శరీరంతో యుద్ధం చేయకూడదు. వాళ్ళని చంపేయాలో వాళ్ళని కొట్టాలి, ఇదే మన యుద్ధం. అది కాదండి. వారిలో ఉన్న అంధత్వాన్ని తొలగించాలి. వారికి దేవుడి యొక్క వెలుగు కనబడకుండా అపవాది కట్టిన కోట ఉంది చూడండి, దాన్ని ఏం చేయాలి? పడగొట్టాలి. అది మనం చేసే యుద్ధం. అది మనం చేసే యుద్ధం. అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుకే మనం పోరాడే సమూహం కూడా ఎక్కడ ఉంది? దురాత్మల సమూహం ఆకాశ మండలమందు ఉంది. పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇందుకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలంటే ఎందుకంట? అవి ధరించుకుంటే ఏమని చెప్తున్నారు చూడండి అక్కడ 11వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు, ఏ దినమందు? ఏంటి ఆపద? వారిగా మనకి ఆపద అనేది ఎలాగొస్తుందో తెలియదు. ఎందుకు? ఏ ఆపద అది? ఏ ఆపద అండి? ఏ ఆపద? తంత్రం వల్ల వచ్చే ఆపద ఏంటి? ఆ ఆపద నుంచి మనం రక్షించుకునే వ్యక్తి లేకపోతే వివేకం మనకు లేదనుకోండి, అక్కడ మనం ఏమవుతాం? ఆపదలో చిక్కుకుపోతాం. అందుకే అక్కడ అన్నారు ఏమని? మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఎవరిని? వారిని ఎదిరించాలి. అంతేగాని ఆపదలో పడిపోయి లేకపోతే వాడు వేసిన ఉచ్చులో పడిపోయి మనం ఏం చేయాలి? ఆలోచించాలా. అందుకే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, నీవు యోచించుమంటారు. ఆపద్దినమందు యోచించుమంటారు. అంటే ఆలోచించమన్నారు. ఆ ఆపద ఎలా వచ్చిందో ఆలోచించమన్నాడు. యోచించమన్నాడు అంటే ఆలోచించమన్నాడు. సంతోషం వచ్చినప్పుడు ఆనందంగా ఉండు, కానీ నీకు ఆపద అనేది వచ్చినప్పుడు యోచించుము. ఎలా వచ్చింది ఆపద? ఎలా పడ్డావు? అందులో దేనివల్ల పడ్డావు గ్రహించాలి. యోచించడం అంటే దేని బట్టి? వాక్యాన్ని బట్టి. ఎలా పడిపోయింది నేను ఇందులో అనేది ఆలోచించాలి. ఆపద్దినమందు యోచించుమా అంటున్నాడు. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యాలే అనగా మీరు నడుమునకు సత్యమును దట్టుమును కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి. చూడండి ఏమంటున్నాడండి? ఏమన్నాడు? సత్యమైన దట్టుని నడానికి కట్టుకోవాలి. సత్యమైన దట్టు అంటే ఏంటి? సత్యం అంటే ఏంటండి? వాక్యమేనా?
సత్యమైన దట్టు నడుమును కట్టుకుని నీతి అని మైమరుపంతో నీతి అని మైమదుకు మనం ధరించుకుని పాదములకు పాదములకు సమాధాన సువార్త వలన సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును మనసును జోడు జోడు తొడుక్కొని తిరగబడుడి. నిలవబడి వాడు ఎదుటి ఎలా నిలబడాలనుకున్నారు? మనం దేవుడితో సమాధాన పడిన వారిగా, దేవుడి యొక్క నీతి మనకి ఏదైతే ఇచ్చిందో తొడుక్కున్న వారిగా, ఆ నీతిని అంటే ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకున్న వారిగా కాకుండా ఆ నీతిని ధరించుకున్న వారిగా, సత్యం అనే దట్టిని కట్టుకున్న వారిగా వాడి ఎదుట నిలబడాలి. అంటే ఇది ఎవరు నిలబడతాడో ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నాడండి మన అగిష్టి అంటే ఎవరో మన ముందు ఎవరో పోదాడవలసిన గులేత ఉన్నాడు అనుకోండి దావీదు ముందు. ఇక్కడ ఎలా నిలబడ్డాడు దావీదు? ధైర్యంగా ఎలా నిలబడ్డాడు? ఏముంది? యుద్ధం అంటే ఏముంది? ఎవరి పట్ల ఉంది నమ్మకం? నమ్మకమే నీతి. అవునా? ఎవరిని ధరించుకున్నాడు అక్కడ? నా దేవుడే యుద్ధం చేస్తాడు. ఎవరు చేస్తాడు? నా దేవుడే యుద్ధం చేస్తాడు. ఎంత ఉన్నాడు ఇటు అక్కడ? గొలియాత్ ఎంత ఉన్నాడు? ఇక్కడ దావీదు ఎంత ఉన్నాడు? చిన్న బాలుడే. అంటే 16 ఏళ్ళ వయసు ఎంత ఉంటుంది అనమాట. ఇంచుమించుగా 16-15 సంవత్సరాల వయసు. అప్పుడు గొదిలి కాసుకున్నాడు. యెషయా కుమారుడు లాస్ట్ వాడు అనమాట. అలాంటి వయసు గల వాడు వెళ్ళిపోయాడు ఎవరి మీదకి? ఏంటి రోషం ఏంటి? అంత కోపం ఎందుకు వచ్చేసింది? ఉన్నతి గలవాడిని దూషించుటకు వాడెవడో, యెహోవా ప్రజల్ని తిట్టడానికి వాడెవడో, అది ఆయన పౌరుషం. వెళ్ళిపోతున్నాడు. నువ్వు వెళ్ళడానికి బాగా సిద్ధంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏం కట్టుకోవాలంటే నువ్వు ఇవన్నీ పెట్టుకోని చెప్పేసి యుద్ధ సంబంధమైన ఆభరణాలన్నీ ధరించాడు. అప్పుడు రాజుతో ఏమన్నాడు? ఏమి నాకు వారికి లేవు, నేను చూసుకుంటాను కదా నన్ను వద్దని చెప్పేసి అక్కడ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏంటి వడిసలేదు వెళ్ళిపోయి ఇప్పుడు కొడేసాడు. తేక తెప్పడిసి చేయగలడు అలాగా దావీదు? మరి ఏంటి ఎవరు చేస్తుందని? మనము కూడా సాతాను ఎదుటి మనం నిలబెడుతున్నాడు దేవుడు అంటే కానీ దేన్ని బట్టి ఆయన మనల్ని ఒక సైనికుడిగా మనతోనే ఆయనతో యుద్ధం చేసి మన కాళ్ళ కింద మనం తొక్కించాలనుకున్నాడు. అవునా? సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ కింద తొక్కించాలని ఎవరు? దేవుడు అనుకున్నాడు. దేవుడు చేసేలేడు యుద్ధం. మరి ఆ యుద్ధానికి నువ్వు వెళ్ళి సిద్ధపడి సాతాన్ని తొక్కవలసిన నీవు వాడు వేస్తున్న ఉదులకి చెదలకి వీటికి నువ్వు పడిపోయి నువ్వు వాడితో తొక్కించుకుంటే ఎలా ఉంటుంది? ఆయనకి బాధగా ఉంటుంది. కానీ చివరికి నీ జీవిత గమ్యంలో కూడా నువ్వు దేవుడి కోసం సాధించింది ఏమి ఉండదు. ఎందుకంటే కాలం గడిచిపోతుంది. మనమేమో కాలాన్ని గమనించడం లేదు. కానీ మనం మన శరీరాశను ఏం చేయాలి? విసర్జించాలి. ఇంకా లోపం ఉంది, ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నాం అంటే కాలహరణ చేసేస్తున్నాం. కానీ మార్పు అనేది సంపూర్ణంగా దేవుడు చూడాలి మనలో అనుకుంటున్నాడు. అలా మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ సంవత్సరంగా ఎండి మానేసి ఈ సంవత్సరం కొన్నిటిని విడిచిపెట్టానని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా నిలబడగలుగుతామో అప్పుడు వాటిని మనం ఈజీగా చదవగలం. అందుకే అక్కడ ఏమన్నారు ఇంకా కిందకి 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఏం పట్టుకోవాలి? విశ్వాసం అనే డాలు. అంటే వాడు వేస్తున్న బాణాల్లో నువ్వు చాలా వాటిల్లో నువ్వు ఎదిరించడం అంటే ఏంటనుకున్నారు? ఇది చాలా హింస, చాలా బాధ, చాలా శ్రమలో నువ్వు ఉన్నావు. కానీ అయినప్పటికీ నీ నమ్మకాన్ని నువ్వు దేవుడు నీకు చేస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎలాగైనా వాడిని జయించగలనని నీ నమ్మకం చూడండి, దాన్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసం అనే డాలంటే అదే. ఆ నమ్మకం నీకు ఎప్పుడైతే ఉందో ఎలాంటి భయంకరమైన పరిస్థితి నీకు వచ్చినా సరే నువ్వు వెనకాలకి వేస్తావా? ఇప్పుడు ఎదుట బిల్లెత్తి బాణాలు వేసేదండి, అప్పుడు ఆ బాణాలు వచ్చేస్తా కానీ పరిగెడుతుంది కదా, కాబట్టి యువతల సైన్యం పరిగెడుతుందా? మరి ఏం చేస్తుందా? వాళ్ళ దగ్గర ఉన్న డాల్ ఇలా తీసుకొచ్చి ఇలా అడ్డం పెట్టుకుంటుంది. మళ్ళీ వాటిని తర్వాత తీసి వాటిని తీసేసి మళ్ళీ ముందుకి అడిగేసుకుంటూ పోతారు. అంతేగాని అవి పడిపోతుందని భయపడుతుందా? భయపడదు. అలాంటిది అంట విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? అలాంటి వచ్చే బాణాలని అడ్డుకొని వాటిని తొలగించుకొని మళ్ళీ ముందుకు పోయేది.
మీరు దుష్టుని అగ్నిబాణములు ఆర్పుటకు శక్తిమంతులగునట్లు మరియు రక్షణను శిరస్నానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. ఇది మనకి దేవుడు చెబుతున్న యుద్ధోపకరణము. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, వాక్యం అనే ఆత్మఖడ్గమును ధరించుకోవాలి, రక్షణ అనే శిరస్నానము ధరించుకోవాలి, నీతి అనే మహిమను ధరించుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఎప్పుడైతే మనం నిలబడగలుగుతామో అప్పుడు మనం వాడిని జయించగలుగుతాం. మనం వీటి గురించి పోరాడడం లేదు. మనం వాటిని ఎప్పుడైనా వాటిని సంపాదించుకున్నాడు. ఇంకా విశ్వాసంలో నా జీవితాన్ని ఇంకా బలపరచుకోవాలి. ప్రార్థన అనేది నాకు చేయడం రావట్లేదు, ఇంకా నేను ప్రార్థనలో ఎలాగా నేర్చుకోవాలని, ప్రార్థనలో నేను ఎలాగా దేవునితో ఇంకా సహవాసం కలిగి ముందుకు సాగాలని, ఇలాంటి ఏమైనా నేర్చుకున్నావా? లేదు. ఎప్పుడైతే ఇలా సిద్ధపడతామో అప్పుడు మనము దేంతో పోరాడినట్టు? శరీర సంబంధులుగా మనం పోరాడేవాళ్ళం కాదు. మరి దేనికోసం? ఆత్మకు విరోధమైన శరీర ఆశలను, శరీర క్రియలను చంపి ఆత్మను రక్షించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె యుద్ధానికి నిలబడిన వారము. అలా నిలబడిన మనతో అపవాది యొక్క శిరస్సును త్రొక్కించడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలా నడిపించగలిగే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని, అలాగా మన శరీర ఆశలను, శరీర కోరికలను, శరీర యొక్క అవయవ భోగాలను మనం గమనించి వాటి కొరకు కాక వాక్యం మనకు నేర్పుతున్న ఆత్మ కొరకు యుద్ధానికి సిద్ధపడేలా మనం ఉండాలని, అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తుండగా దేవుడు తన సహాయ సహకారం మనకు అందించాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చేస్తున్నాం తండ్రి. తండ్రి శరీరదారులుగా తండ్రి మేము ఉన్నప్పటికీ తండ్రి శరీర సంబంధంగానైనా ప్రవర్తించేవారుగా మేము కనబడుతున్నాం తండ్రి. నాయన అటు రీతిగా మేము కనబడిన తండ్రి నాయన మేము నాయన యుద్ధానికి నాయన సిద్ధపడి లేమని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది. నాయన నిజమే తండ్రి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే తండ్రి నాయన మీరు నాయన మాకు అప్పగించిన యుద్ధంలో తండ్రి నాయన మా ద్వారా నేను అపవాదం నేను చెరగొట్టడానికి తండ్రి మేము ధరించుకోవాల్సిన యుద్ధోపకరణములు తండ్రి ధరించుకొని నాయన మీ ఎదుటనైనా మీ యొక్క వెలుగుని, మీ యొక్క తేజస్సుని నాయన ఈ లోకానికి కనబడకుండా నాయన మరి కట్టిన కోటలను నేను పడగొట్టేవాదిగా వాక్యపు శక్తితోనైనా, వాక్యమనే ఖడ్గంతో, విశ్వాసమనే డాలుతో నేను ముందుకు కొనసాగి తండ్రి ప్రార్థనాపూర్వకంగా శక్తిని పొంది తండ్రి మేమందరమైనా ఈ లోకంలో తండ్రి మరి ముఖ్యంగా మా శరీరాన్ని జయించి మీ బిడ్డలుగా తండ్రి నైనా మేమందరము కూడా నిలబడినట్లు మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. వాక్యమైన ప్రతి బిడ్డని కూడా అట్టి రీతిగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.